ఆ సిస్టర్ మాణిక్యం, నువ్వు చెప్పు. మీ ముఖం కూడా మంచిగా తేటగా అయిందా? తేటగా అయింది సార్. పొద్దున్న లేవలేదేమో అనుకున్నా, తొందరగా లేచింది, ఆమె తయారయ్యింది, బాగానే ఉంది సార్, నడిచింది బాగా. ఆయన అండి కొడుకు సార్. మీ కొడుకా? నీ కొడుకు ఆయన? ఓ మై గాడ్ తమ్ముడు, బాబు ఇంత పెద్దగా ఉన్నాడు మీ కొడుకు. పట్టుకోమ్మా. మీ మమ్మీ ఏంటి ఇంటి ఏ ఊరి మీది? భీమారమా? మీ మమ్మీయా? ప్రైజ్ ది లార్డ్. ఎట్లా ఉంది ఇప్పుడు మీ మమ్మీ? ఇప్పుడు అమ్మకి చాలా బాగుంది. అమ్మ నువ్వు చెప్పి, ఇక మాణిక్యం నువ్వు చెప్పి, అసలు ఎలా బాధలు పడ్డావు? డాక్టర్ గారు ఏమని చెప్పారు నీకు? నేనండి హాస్పిటల్కి వెళ్ళి ఇక్కడ నుంచి ఈ మెడల వరకు చాలా నొప్పి వచ్చేది. మీకా? నాకేనండి. నొప్పి వస్తుంటే చాలా రోజులు ఈ నొప్పుల ట్యాబ్లెట్లు వేసుకునేదాన్ని. ఆ నొప్పుల ట్యాబ్లెట్లు వేసుకున్నాక కొన్ని రోజుల తర్వాత తగ్గకపోయేసరికి హాస్పిటల్కి వెళ్ళాను. హాస్పిటల్కి వెళ్ళినప్పుడు వాళ్ళు డౌట్గా ఉందమ్మా, కిడ్నీలు ప్రాబ్లం అయినట్టున్నాయి, టెస్టులు చేయాలి అనేసి అన్నారు. టెస్టులు చేసిన తర్వాత వాళ్ళు ఏం చెప్పారంటే క్రియాటిన్ 7.5 ఉంది, చాలా నీ కిడ్నీలు అసలు పనిచేయట్లేవు, 20% పనిచేస్తున్నాయి, నువ్వు అర్జెంటుగా హాస్పిటల్లో అడ్మిట్ అవ్వాలి, లేకపోతే చనిపోతావు అనేసి అన్నారు. టైం లేదు నీకు అసలు అనేసి అన్నారు. అన్నాక నేను హాస్పిటల్లో చెకప్లు అన్నీ చేయించుకున్నాక డయాలసిస్కి టైం కూడా లేదు, తొందరగా వెళ్ళి విజయవాడ వెళ్ళి డయాలసిస్కి పిస్టుల ఆపరేషన్ చేస్తారు చేతికి, దానికోసం పంపించారండి. అక్కడికి వెళ్ళి పిస్టుల ఆపరేషన్ కూడా చేయించుకున్నాను. ఏది సక్సెస్ కాలేదు? ఇదిగో కట్ అయింది చూడండి, ఇదిగో కట్ చేసింది క్లియర్గా. ఇది ఫెయిల్ అయిపోయిందమ్మా? ఇది ఫెయిల్ అయిపోయింది. మళ్ళీ చేయించుకోవడానికి మళ్ళీ రమ్మన్నారండి. ఇంకా తర్వాత నేను డాక్టర్ గారిని అడిగాను, ఇది ఫెయిల్ అయిపోయింది అని మళ్ళీ చేస్తానన్నారు, అదైనా పని చేస్తుందా లేదా డాక్టర్ గారు అంటే, చెప్పలేమమ్మా, 10 సార్లు అయినా చెయ్యాలి అది పని చేసే వరకు అన్నారు. అప్పుడు నేను అన్నాను, వద్దండి నేను చేయించుకోనిక ఇలాగే ఉంటాను ఉన్నన్ని రోజులు అని చెప్పి ఓన్లీ ట్యాబ్లెట్లే వాడుతున్నానండి, ట్యాబ్లెట్లే రాసిమ్మని చెప్పాను డాక్టర్ గారికి. ఆయన మరి మాది బాధ్యత కాదమ్మా, ఏదన్నా జరిగితే అని వాటిలో రాసి ఇచ్చేశారు. రాసి ట్యాబ్లెట్లు మాత్రం వాడానండి నిన్నటి వరకు. నిన్నటి నుంచి అయితే ట్యాబ్లెట్లు వేసుకోలేదు, ఖాళీ బీపీ ట్యాబ్లెట్ వేసుకున్నాను. ఆ బీపీ 240 ఉండేది కిడ్నీలు ఫెయిల్ అయిన తర్వాత. అక్కడ నుంచి బీపీ ట్యాబ్లెట్ ఒకటే వేసుకుంటున్నాను. ఈరోజు కూడా బీపీ ట్యాబ్లెట్ ఒకటే వేసుకొని వచ్చాను. నిన్నటి మీద నాకు ఈరోజు చాలా బాగుంది. కొన్ని ఈ కాలి వాపులు ఉన్నాయి, ఈ మోచేయి దగ్గర నొప్పిగా ఉంది, కళ్ళు కనపడవండి. కళ్ళు ఈ కిడ్నీలు ఫెయిల్ అయిన కాడ నుంచి కళ్ళు సరిగా చిన్న చిన్న అక్షరాలు కనిపించవు, మసకలు, ఈ కళ్ళు ఇలాగా పుసులు కట్టినట్టు ఉంటాయి, కళ్ళల్లో నీళ్లు కారుతూనే ఉంటాయి. అయ్యే ఉన్నాయండి ప్రాబ్లం, ఇంకా ఏమి లేవు. ఇప్పుడు నిన్న మీరు ఇక్కడ శనివారం ప్రార్థన జరిగింది, ఇప్పుడు ఆదివారం రమ్మంటే వచ్చారు. అవునండి. నేను ఈ రోజు మధ్యలో ఏమైనా అలాగా కళ్ళల్లో పుచ్చులు రాని నీళ్ళు కానీ వచ్చి నిజమే చెప్పండి? కళ్ళల్లో వస్తున్నాయండి. ఇగో కొంచెం కాళ్ళు కూడా ఇందాక వాపులు ఉన్నాయి, మీరు రాకముందు, మీరు ఎంటర్ అయినాక వాపులు తగ్గినాయి. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు శక్తి బలం వచ్చిందా? శక్తి తినడానికి శక్తి వచ్చిందా? తింటున్నానండి బాగా. చెప్తున్నారు డాక్టర్ గారు. ఏ హాస్పిటల్ అది? వర్మ హాస్పిటల్, భీమవరంలో చెప్తున్నారు, నువ్వు 4 నెలలకి చనిపోతావు అని చెప్పారు. బట్ ఇంకా ఆ మనిషికి ఆ మాట చెప్తే, ఎంతమంది పిల్లలమ్మా నీకు? 2 అండి, బాబు పాప అండి. ఈయన పెద్దదా చిన్నదా? చిన్నదండి. ఏది వచ్చిందా? రాలేదండి. 2 పిల్లలు, తల్లి, చిన్న బిడ్డ. ఈయన కూడా చచ్చిపోతావు 4 నెలల టైం ఆయన పెట్టేస్తే ఆయన ఏమన్నా దేవుడా? ఇక్కడ దేవుడు ఉన్నాడు, చప్పట్లు కొట్టండి గట్టిగా. నేను చెప్తున్నా, ఇక నువ్వు చావలేదు, యేసు నామంలో బ్రతుకుతావు అంతే. నీకు ధైర్యం ఉందా ఇప్పుడు? బాబు మీ అమ్మని చూస్తే, ఇంటికాడ చూస్తే ఎట్లా ఉంది, ఇప్పుడు చూస్తే ఎట్లా ఉంది, అది కరెక్ట్గా చెప్పు. చాలా బెటర్ అంటే నోటితో మాట్లాడు. ఏం చదువుకుంటున్నావు? డిగ్రీ కంప్లీట్ చేసి. మరి నువ్వు మాట్లాడాలి. చాలా బెటర్ అంటే అయిపోయిందా? ఇంటికాడ ఎట్లా ఉంది, ఇప్పుడు ఎట్లా ఉంది? ఇంటికాడ కూడా బెటర్ ఉంది, ఇక్కడ కూడా బెటర్ ఉంది. ఇంటికాడ బెటర్ ఉంటే ఇక్కడికి ఎందుకు తెచ్చావయ్యా? నిన్న వచ్చారు కదా ఇక్కడికి, నిన్న శనివారం ఇక్కడ ప్రార్థనకు వచ్చారు సార్. ఆయన ఉంటాడు మా దగ్గర, నా దగ్గర ఉంటాడు, వీళ్ళ దగ్గర లేడు. 3వ సంవత్సరంలో నుంచి నేనే పెంచుతున్నాను ఆయన్ని. ఆయన సరే నువ్వు మాట్లాడతామా అని. హల్లెలూయా. ఇంటికాడ బెటర్ అంటే ఈయన చూడలేదు, నేను చూడలేదు. ఇక్కడికి వచ్చాక నిన్న అంటే ఇప్పుడు ఈ ఇంటికాడ అంటున్నావా? ఓకే. మీ దగ్గర
వారం రోజుల నుంచి మీరు మంగళవారం రమ్మన్నారు కదా సార్, మంగళవారం ఇక్కడ లేదన్నారని ఇక్కడ ఆగిపోయింది, ఇక్కడే ఉంది. దేవునికి మహిమ. అమ్మ మాణిక్యం, ఇక నీకు ఎదురు లేదు, చక్కగా తిను, హ్యాపీగా ఉండు. ప్రభు నీకు మంచి కార్యం జరిగించాడు, ఆయన నామానికి మహిమ. వెళ్ళండి వెళ్ళండి. చూడండి ఆ పిల్ల ముఖం చూడండి ఒకసారి. లేదా బాబు నువ్వు కూడా నిలబడి. డిగ్రీ చదువుకున్న కొడుకున్నాడంటే ఎవరైనా నమ్ముతారా? వాళ్ళనే డిగ్రీ చదువుకున్న కొడుకు అమ్ముకున్నాడు. ఏ కాలేజీ బాబు నీది? డిగ్రీ అయిపోయింది, జాబ్ డిగ్రీ అయిపోయింది. 4 నెలల్లో చనిపోతామని డాక్టర్ చెప్పాడు. అమ్మకి ఇవ్వండి మైకు మాణిక్య. 4 నెలల్లో చనిపోతుంది. ఇవాళ చూడండి ఆ పిల్ల వాక్యం చెప్తుంటే ఆనందం కదా నీకు అసలే. గట్టి అంటే ఇప్పుడు నవ్వు ఆపేసేవేంటి? దొంగ ముఖం గడా చచ్చిపోతా. అమ్మ ఆడ అమ్మ అయితే ఒకటే నవ్విద్దులే. లే కలజోడు లేచి నిలబడు. వాళ్ళిద్దరు వాళ్ళ కలజోళ్ళు మా మేనగోడలండి, వాళ్ళ మేనగోళ్ళ తమ్ముడు పిల్లలు. మీ తమ్ముడు పిల్లలు ఇద్దరు లేగు. అమ్మాయికి వినపడదా చెవులు? హల్లెలూయా. నిన్నేమో ఎట్లా ఉన్నావు అక్కడ? ఇట్లా ఉన్నావు. నేను గమనిస్తాను ఉంటా. 2 కిడ్నీలు పాడైపోయినాయి, ఫెయిల్ అయిపోయినాయి, చిన్నగా అయిపోయినాయి. 4 నెలల లోపల నువ్వు చనిపోతావన్న బిడ్డ టీవీ చూసి ఇక్కడికి వచ్చింది. ఎంత నమ్మకంతో వచ్చావమ్మా? చాలా నమ్మకంతో వచ్చాను. ఇక నాకు వైద్యం వద్దు. అక్కడికి చేతి కూడా అది ఫెయిల్ అయిపోయింది కదా, ఫెయిల్ అయిపోయింది. అది కూడా ఫెయిల్ అయింది. ఇక నాకు అవసరం లేదు అంటే డయాలసిస్కి వెళ్ళవలసిన మనిషి ఆవిడ. టీవీ చూసి ఇక్కడికి వచ్చి ఇవాళ విడుదల పొందుకున్నావా? ఇంకా ఉందా ఏమన్నా? పొందుకున్నాను. మొత్తం పొందుకున్నా? ఇంకేమైనా ఉందా? ఇంకేం లేదు. అసలు డాక్టర్ల మించి ఎంత గొప్ప వైద్యం ఇక్కడ. ఇది పెద్ద హాస్పిటల్. చెప్పండి, యేసు ఆశ్రయపురం పెద్ద హాస్పిటల్. హల్లెలూయా, హల్లెలూయా.